హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 25 years జర్నలిస్ట్గా నేను చేసినటువంటి ఈ ప్రయోగాన్ని మీరందరూ కూడా ఆదరించండి. ఈరోజు హార్ట్ అటాక్ ప్రాబ్లం అనేది చాలా కామన్ అయిపోయింది. చాలా ఇళ్లలో కూడా ఈ హార్ట్ అటాక్ పేషెంట్లు అనేవాళ్ళు కూడా చాలా మంది కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి వాళ్ళకి ఒక శుభవార్త చెప్పింది మెడికల్ అసోసియేషన్ వాళ్ళు. ఏంటంటే ప్రతి 6 నెలలకి కూడా ఓ ఇంజెక్షన్ తీసుకుంటే ఆ హార్ట్ అటాక్ నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. నిండు నూరేళ్లు బతకడానికి ఒక ఛాన్స్ అనేది ఉంది అని చెప్పేసి అంటున్నారు. నిశ్చింతగా బతకొచ్చు అంటున్నారు. ఆ మందు ఎక్కడో విదేశాల్లో ఉండి మనకి ఎప్పుడో వస్తుంది అనుకుంటే కాదు, మన దగ్గరే అందుబాటులోకి వచ్చింది. అపోలో హాస్పిటల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఎందుకంటే మన రిలేటివ్స్ లో కానీ మన ఫ్రెండ్స్ లో కానీ చాలా మంది హార్ట్ అటాక్ తో చనిపోయి ఉండడం మనం కూడా చూస్తుంటాం. సినీ నటులు కానీ వాళ్ళు కానీ CCTVలలో కూడా చాలా చూసాం మనం. నీత్ రాజ్ కుమార్ లాంటి వాళ్ళు అలా కొంతమంది చనిపోయారు కూడా. అలా హార్ట్ అటాక్ తోనే సడన్ గా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో హార్ట్ అటాక్ కి సంబంధించి 20% మంది మగవాళ్ళు చనిపోతుంటే 17% మంది మహిళలు చనిపోతున్నారు. అంటే పట్టుమని 25 ఏళ్ళు రాకముందే చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. 25-30 ఏళ్లకే హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పేసి మేము కుప్పకూలిపోతున్న సందర్భాలు మనం చాలా చూస్తాం. మెయిన్ గా ఇది ఎందుకు వస్తుందంటే LDL వల్ల వస్తుంది. అంటే ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చినటువంటి ఇన్క్లిసిరాన్ అనే మందు ఇది ఇంజెక్షన్ లాగా పనిచేస్తుంది. ఇది మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ని స్థాయిల్ని తగ్గిస్తుంది అనమాట. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వల్లే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వల్ల ఈ ప్రాబ్లం హార్ట్ అటాక్ ప్రాబ్లం వాల్వ్స్ మూసుకుపోవడం కానీ అట్లాంటివి జరుగుతున్నాయి. అంటే ఇంతకుముందు మనకి స్టాటిన్స్ అని కొత్త రకమైనటువంటి మందులు ఉన్నాయి. కానీ ఇప్పుడు దానికంటే కూడా ఎక్కువ ప్రభావవంతంగా పనిచేసే విధంగా ఈ ఇన్క్లిసిరాన్ అనేది వచ్చింది, ఈ మందు అనేది వచ్చింది. ఇది వాటన్నిటి కూడా చాలా బెటర్ అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ ఇంజెక్షన్ తీసుకుంటే అసలు గుండెపోటు వచ్చే అవకాశాలే లేవని చెప్తున్నారు. గుండెపోటు 200 వరకు ఉన్న స్థాయిని 40 వరకు దించేటువంటి కెపాసిటీ ఈ ఇంజెక్షన్ కు ఉంది. అయితే దీనికి ఇంకొక డాక్టర్లు ఏం చెప్తారంటే మందు తీసుకున్నాం కదా అని చెప్పేసి మనం సేఫ్ అని అనుకోవడానికి వీల్లేదు. కానీ మనం లైఫ్ స్టైల్ కూడా కొంచెం చేంజెస్ చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు. హెల్దీగా ఉండాలి, తర్వాత మందు కొట్టడం కానీ, తర్వాత సిగరెట్ లాంటి కానీ ఇలాంటి దురలవాట్లకి కొంచెం దూరంగా ఉండాలి. అప్పుడే మెడిసిన్ బాగా పనిచేస్తుందని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. తక్కువ ఏజ్ వాళ్ళు అంటే ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ అటాక్స్ కామన్ అని ఉంటాయి. కొంతమందికి డయాబెటిక్ ఉన్నట్టుగానే ఇట్లా కూడా ఉంటాయి, హార్ట్ అటాక్ కూడా ఉంటాయి. అలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రాబ్లం అనేది రాకుండా చేసుకోవాలనుకుంటే చిన్న వయసులోనే వాళ్ళు తీసుకోవడానికి మెడిసిన్ తీసుకొని ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత గుండెలో స్టెంట్ వేయించుకున్న వాళ్ళకి కూడా ఇంజెక్షన్ అనేది చాలా పనిచేస్తుందని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఇంజెక్షన్ తో రిలీఫ్ పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మనకి అపోలో హాస్పిటల్స్ లో అందుబాటులోకి వచ్చేసింది ఇన్క్లిసిరాన్ అనే ఇంజెక్షన్. చాలా కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువే ఉందండి. ₹1,00,000 దాకా ఉంది. ప్రతి 6 నెలలకు వస్తుంటే కొంచెం కాస్ట్ అయితే అవుతుంది. కొంచెం తర్వాత మరి తగ్గించే అవకాశం ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి భరించాల్సి వస్తుంది. కానీ తర్వాత అయితే తగ్గే అవకాశాలు అయితే రేటు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని అనిపిస్తుంది. మీరందరూ కూడా తెలుగు జర్నలిస్ట్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ.